పురుషోత్తమ్ రెడ్డి గారు, జోగి రమేష్ అరెస్టు వల్ల వైఎస్ఆర్సీపీకి నకిలీ మద్యం స్కామ్ బురద అంటినట్టుగా అనుకోవచ్చా, లేదా ఇది ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఏమన్నా కనిపిస్తోందా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం పోతోంది. ఈశ్వర్ బేసిక్ గా జోగి రమేష్ గారా, జనార్దన్ రావు విచారణ సమస్యలు తేల్చనివ్వండి, కానీ జరుగుతున్న విచారణ అనుమానాలకు తావిస్తుంది. ఓకే, విచారణ జరుగుతున్న తీరు అనుమానాలకు తావిస్తుంది. ఒక అనుమానం ఏంటి? యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విచారణ సమయంలో విచారణ సంస్థల ముందు, విచారణ అధికారుల ముందు సహనిందితుడు చెప్పే సాక్ష్యాన్ని కోర్టు సాక్ష్యంగా పరిగణించబడదు. ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. ఇప్పుడు జనార్దన్ రావు అనే వ్యక్తి వాళ్ళ లెక్క ప్రకారం ఈరోజు వేసిన కేసు ప్రకారం మన జోగి రమేష్ గారికి సహనిందితుడిగా లెక్క వస్తారు కదా. మరి ఆయన చెప్పే మాట ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన్ని? జనార్దన్ రావు ఈయన సమాచారం ఇచ్చాడు. అవును, మరి జనార్దన్ రావు సహనిందితుడు ఇచ్చే సమాచారం స్వీకరించబడదు, జడ్జి ముందు చెప్పేదని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వారు ఇచ్చినటువంటి ఆ మేరకు అరెస్ట్ చేయడం ఏంటి? ఒకటి జనార్దన్ రావు మీకు ఏదైనా ఎవిడెన్స్ మీకు ఇచ్చారు, జోగి రమేష్ గారు అసోసియేషన్ సంబంధం అనుకోండి, ఫస్ట్ పోలీస్ స్టేషన్ పెట్టి విచారించాలి కదా. మీకు ఈ సమాచారం ఉంది, అవునా కాదా, 2-3 సార్లు విచారించి ఆ తర్వాత మీరు ఉందని నిరూపించుకుంటే అరెస్ట్ చేయండి. అది కూడా విచారణ అవసరమైనప్పుడు అరెస్ట్ చేయొచ్చు. ఈ నామ్స్ పాటించలేదు. రెండోది, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వీడియో ఎట్ట బయటకు వస్తుంది, ఆయన వాయిస్ తో వచ్చిన వీడియో బయటికి ఎలా వస్తుంది? మూడో ప్రధానమైంది, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఐఆర్ఎస్ కాల్స్. అది ఐఆర్ఎస్ కాల్స్ అని వైసీపీ అంటుంది, ఫేక్ కాల్సే అనుకుందాం. జనార్దన్ రావుకి అంత కెపాసిటీ ఆడుంది. మీ చేతిలోకి ఆయన వచ్చేసినాడు కదా, పోలీసు వ్యవస్థ చేతిలోకి జనార్దన్ రావు వచ్చేసిన తర్వాత జనార్దన్ రావుకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది? తన ఒక వాయిస్ రిలీజ్ చేసి వైసీపీ వాళ్ళు ఇట్లా చేశారని చెప్పుకోవాల్సిన అవసరం జనార్దన్ రావుకి లేదు. పైపెచ్చి జనార్దన్ రావు ఎవరు సన్నిహితుడు? వాళ్ళ లెక్క ప్రకారం జోగి రమేష్ గారి సన్నిహితుడు. జోగి రమేష్ గారికి వ్యతిరేకంగా ఆయన చెప్తాడు. లాజిక్, మినిమం లాజిక్ ఆలోచిస్తే మీ దృష్టిలో జోగి రమేష్ కి అనుకూలం ఎవరు? జనార్దన్ రావు. జనార్దన్ అనుకూలంగా ఉన్నవాడు ఎట్లా చెప్తాడు ఆయన పేరు? ఆయన అనుకూలంగా ఉండేవాడు వీడియో చేసి ఎట్లా వదులుతాడు ఈదుల్లోకి? 2 ఐఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తున్నారు? అంత ఓపిక ఆడి నుంచి వచ్చింది, అంత కెపాసిటీ ఆయన లోపల ఉంటే బయట ఎట్లా వస్తాయి ఆ కాల్స్? అంటే ఇవన్నీ చూసినప్పుడు పొలిటికల్ గేమ్ ఆడుతుంది. సో ఈ రీత్యా తీసుకున్నప్పుడు ఎట్లా మనం నిర్ధారణకు వస్తాము? ఇప్పుడు అన్నిటికన్నా మించి సీనియారిటీ కదా ఫస్ట్ రావాలి. ఈ మొత్తానికి మూలం తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొలకల చెరువు. ఇది మద్యం, ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేయాలి? దాంట్లో ఉన్న వాళ్ళు కదా అరెస్ట్ చేయాలి. పైపెచ్చు ఆ సదరు రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని మీరు సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? నైతికంగా బాధ్యత తీసుకుంది తెలుగుదేశం పార్టీ. మా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి శాసనసభలో పోటీ చేశాడు, నైతిక బాధ్యత సస్పెండ్ చేశారు, అభినందనలు. మరి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి కదా, మీరు నమ్మారు కదా. చిన్న లాజిక్ మాట్లాడుకుందాం సార్. జనార్దన్ రావు చెప్పాడు కాబట్టి జయచంద్రారెడ్డి పాత్ర లేదు, ఆయనకి ఏం సంబంధం లేదని చెప్పారు కాబట్టి ఆయన వదిలేశారు. జోగి రమేష్ కు ఉంది అని చెప్పారు కాబట్టి ఈయన అరెస్ట్ చేశారు. నేను అనేది రామచంద్రారెడ్డికి ఆయన కాదు కదా జడ్జి. ఇప్పుడు జనార్దన్ రావు సమాచారం ఇస్తే అదనపు విచారణ మీరు విచారణ చేసుకోవచ్చు, నోటీసులు ఇవ్వచ్చు, విచారణ నోటీసులు రిటర్న్ సమాధానం మీరేమైనా చేసుకోండి. బట్ మొదట దొరికినటువంటి మొలకల చెరువు కేసులో ఎంతమందిని అరెస్ట్ చేసినారు? ఉందా లేదా కేసు? బాధ్యులు ఎవరు ఉంటారు కదా. సరే రామచంద్రారెడ్డి కాదు, ఇంకో ఎల్లారెడ్డిని అరెస్ట్ చేయండి. మొలకల చెరువులో రామచంద్రారెడ్డికి పాత్ర లేదు, జనార్దన్ రావు చెప్పాడు, మీరు నమ్మారు. ఎవరో ఒకరు పాత్ర ఉంటుంది కదా. మొలకల చెరువులో జరిగిందా లేదా, కరెక్ట్ తీసుకున్నారా లేదా, దాంట్లో ఎవడో ఒకటి బాధ్యత ఉంటాడు. వాళ్ళు ఎందుకు మొదట దొరికిన మొలకల చెరువు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం సహనిందుడు చెప్పే సాక్ష్యం చూడబడదు. ఆయన లోపల ఉండగా వీడియో బయట ఎట్టకొస్తుంది, ఆయన పేరుతో ఐఏఎస్ కాల్ రావడం ఏంటి, రికార్డ్ ఎవరు చేశాడు, ఇవన్నీ చూసినప్పుడు విచారణ మీద అనుమానం వస్తుంది. అంటే విచారణ మీద అనుమానం వచ్చినప్పుడు సహజంగా రాజకీయ కోణం ముందుకు వస్తుంది. కాబట్టి జోగి రమేష్ గారు చేశారా లేదా నిర్ధారణ నేను చేయలేను, మా పరిధి కాదు. రెండోది కోర్టు తేల్చనివ్వండి. బట్ జరుగుతున్న విచారణ మీద అనుమానం ఉందా లేదా? కరెక్ట్. ఇట్లాంటి విచారణతో ప్రజల విశ్వాసం, ఫస్ట్ విచారణ పైన విశ్వాసం రావాలి. ఈశ్వర్ గారు, అంటే విచారణ పైన విశ్వాసం లేదని మీరు భావిస్తున్నారా? ప్రజల విశ్వాసం లేదని అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్ని దానికే ఓకే, కానీ ఆ పాయింట్స్ ప్రజల్లో చర్చలో ఉందా అన్నది. ఈశ్వర్ గారు, ప్రజలు చర్చ అంటే ఈ రోజు ఓటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాస్ వస్తే ఆయన ఏం చెప్తే అదే చెప్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆయన ప్రాధాన్యత ప్రజలు గుర్తించారు కదా. మెడికల్ కాలేజీల దగ్గర నుంచి అనేక అంశాల్లో జగన్ గారు మేలనుకున్న ఆయన పిలిపిస్తాయని చెప్పేసి ఈ విచారణ కుదరదు కదా. అట్లాగే జోగి రమేష్ గారు భగవంతుడి మీద ప్రమాణం చేసేసాడు, మీరు ప్రమాణం చేసి ఒప్పుకునేస్తారా? కాబట్టి జనం ఏమనుకుంటున్నారు అనేది ఏది, కానీ జనం అనుకోకుండా ఎందుకుంటారు?
ఇప్పుడు నేను కూడా జనంలో భాగమే కదా, మీరు జనంలో భాగమే కదా. ఈ మౌలికమైన ప్రశ్నలు అవునా కాదా, సుప్రీంకోర్టు చెప్పిందా లేదా, Correct. వీడియో బయట ఎట్లా వస్తుంది, విచారణ పోలీసులు ఉన్నప్పుడు వీడియో బయట ఎవరు తీసుకొచ్చాడు, ఆయన వాయిస్ తో ఎవరు చెప్పాల్సిన అవసరం ఆయనకి ఏమొచ్చింది, అంత కెపాసిటీ ఆయనకే ఉంది. నాకు కూడా వచ్చింది, నా ఫోన్ కూడా వచ్చింది ఒక నెంబర్ నుంచి, ఇదే జనార్దన్ రావు మాటలు 2 వైసీపీలు ఎంత దారుణమైన మనుషులు అని చెప్పి వచ్చింది. నేను ఇంకోటి అడుగుతాను ఈశ్వర్ గారు, Okay. అధికారం పోయిన తర్వాత ప్రతిపక్షం చేయగలదా, అధికార వ్యవస్థ అన్నదానికి చేయగలదా, కామన్ లేదా చేయాలనుకుంటే అధికారం వాళ్ళ సపోర్ట్ లేకుండా చేయగలదా? కాబట్టి ఈ మౌలికమైన ప్రశ్నలు ప్రజల్లో ఉంటాయి. కాబట్టి ప్రజలు విశ్వసించేట్టుగా విచారణ చేస్తే ఈ అనుమానాలు రావు. కాబట్టి విశ్వసించే పద్ధతిలో విచారణ చేయండి. ఆ విషయంలో జోగి రమేష్ తప్పంటే ఆయన కూడా పేరు చర్య తీసుకోండి, ఎవరికేం అభ్యంతరం లేదు. బట్ విచారణ విశ్వసించే విధంగా పద్ధతి సాంకేతికంగా అన్ని విధాలు చూడాలనేది మాలాంటి వాళ్ళు కోరేది. రైట్.